హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ మైండ్ పవర్ ఇండియా సూపర్ క్విజ్ సిరీస్కు స్వాగతం. వెల్కమ్ టు మైండ్ పవర్ జీకే క్విజ్ 001. ఈ క్విజ్లో మొత్తం 5 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. 5 సెకండ్ల సమయంలో మీరు ఆన్సర్ చేయండి. సమాధానాలకు వివరణ చివరిలో ఇవ్వబడింది. క్వశ్చన్ నెంబర్ 1. గగనయాన్ ప్రయోగంలో అంతరిక్షంలోనికి పంపించబోతున్న మహిళా రోబో పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రోబోమిత్ర, ఆప్షన్ బి వ్యోమమిత్ర, ఆప్షన్ సి కాస్మోనాట్, ఆప్షన్ డి రోదసి మిత్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు సమాధానం వ్యోమమిత్ర. ఇస్రో ప్రస్తుతం అనేక అంతరిక్ష ప్రయోగాలు చేస్తోంది. మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోనికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికంటే ముందు ఒక మహిళా రోబోను రోదసిలోనికి పంపి పరీక్షలు చేయనున్నారు. ఈ మహిళా రోబోకు వ్యోమమిత్ర అనే నామకరణం చేశారు. క్వశ్చన్ నెంబర్ 2. జాతీయ బొటానికల్ పరిశోధన సంస్థ NBRI కొత్తగా అభివృద్ధి చేసిన కమలం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భారత్ కమల్, ఆప్షన్ బి లోటస్ మిత్ర, ఆప్షన్ సి నమో 108, ఆప్షన్ డి కమల నేత్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు సమాధానం నమో 108. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRI నమో 108 అనే పేరుతో ఒక కొత్త కమలాన్ని అభివృద్ధి చేసింది. కమలం జన్యు చిత్రంలో మార్పులు చేశారు. ఈ పువ్వులో 108 రేకులు ఉంటాయి. ఈ పువ్వుల నుండి ఫ్రోటస్ అనే పేరుతో సెంటు కూడా తయారు చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3. చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకు ఎక్కిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 2012, ఆప్షన్ బి 2023, ఆప్షన్ సి 2007, ఆప్షన్ డి 1972. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు సమాధానం 2023. 2023 సంవత్సరంలో భూతాపం పెరుగుదల ఎక్కువగా కనిపించింది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 1.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. అందుచేత 2023 సంవత్సరాన్ని చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా పరిగణిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 4. భూమికి గల 8వ ఖండం యొక్క పేరు ఏమిటి? ఆప్షన్ ఏ జిలాండియా, ఆప్షన్ బి యురేషియా, ఆప్షన్ సి బటగైకా, ఆప్షన్ డి మెగా స్లంప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు సమాధానం జిలాండియా. పసిఫిక్ మహాసముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో కనుగొన్న ఖండాన్ని జిలాండియా అని పిలుస్తున్నారు. ఈ ఖండం యొక్క విస్తీర్ణం 49 లక్షల చదరపు కిలోమీటర్లు. 94% నీటిలోనే ఉన్న ఈ ఖండం కేవలం 6% భూమిని మాత్రమే కలిగి ఉంది. డచ్ ప్రాంతానికి చెందిన ఒక నావికుడు అబెల్ టాన్మాన్ జిలాండియా ఖండం గురించి మొట్టమొదటిసారిగా 1642 సంవత్సరంలోనే తెలియజేశారు. 2017లో అనగా 375 ఏళ్ల తర్వాత పరిశోధకులు ఈ ఖండం యొక్క ఉనికిని గుర్తించి ప్రపంచానికి తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 5. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్ యొక్క కొత్త పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కీర్తి ఉద్యాన్, ఆప్షన్ బి విజయ్ ఉద్యాన్, ఆప్షన్ సి అటల్ ఉద్యాన్, ఆప్షన్ డి అమృత్ ఉద్యాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు సమాధానం అమృత్ ఉద్యాన్. ప్రపంచంలోని ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉద్యానవనం విస్తరించి ఉంది. అనేక అరుదైన పుష్పాలు, అరుదైన మొక్కలు ఈ గార్డెన్లో ఉన్నాయి. మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్గా మారుస్తూ రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
మీకోసం ఒక ప్రశ్న. భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు? క్లూ ఏంటంటే ఆయన ఒక ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ పురస్కార విజేత. సెప్టెంబర్ 28, 2023న ఆయన మరణించారు. ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్స్లో తెలియజేయండి. మైండ్ పవర్ ఇండియా సూపర్ క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని క్విజ్లతో విజ్ఞానాన్ని పొందేటందుకు గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.